హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఈ రెసిపీ మా నాన్నగారి స్టైల్లో ఉంటుంది. ఈ రెసిపీ అంటే అతనికి చాలా ఇష్టం, వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్. అండ్ ఐ లైక్ దిస్ కర్రీ విత్ చపాతీ. ఫస్ట్ గోరుచిక్కుడుకాయని నైఫ్తో కానీ లేదా ఇలా హ్యాండ్తో కానీ చాప్ చేసుకోవాలి. నైఫ్తో అయితే తొందరగా అయిపోతుంది, బట్ హ్యాండ్తో చేస్తే సైడ్స్కి ఉండేవి మొత్తం నీట్గా తీసేయచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వాటిని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక 1 విజిల్ పెట్టేస్తున్నాను, లేదంటే స్టీమ్ బాయిల్ కూడా చేసుకోవచ్చు. అందులోంచి ఏం పోవద్దంటే అదే చూపిస్తున్నాను 1 విజిల్ అని. తర్వాత అది ప్రెషర్ పోయే వరకు పక్కన పీనట్స్ పల్లీలు వేయించుకుంటున్నాను. ఇదే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీలో, మా నాన్న స్టైల్లో. తర్వాత ఈ రోస్టెడ్ పీనట్స్ని పౌడర్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను యూజ్ చేసిన గోరుచిక్కుడుకాయకి అంటే అది ఒక 1/2 kg అలా ఉంటుంది. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, మినప్పప్పు, శనగపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేనైతే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి ఒక 3 పచ్చిమిర్చిల్ని మంచిగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంతమంది, నేనైనా సరే ఒక్కొక్కసారి మొత్తం పచ్చిమిర్చితో చేసేస్తాను. ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అలా అయితే మనం కర్రీతో పాటు వాటిని కూడా తినేస్తాము. లేదు సరిగ్గా ఫ్రై కాలేవంటే తీసి పక్కన పెడుతూ ఉంటాము. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే నేను సాల్ట్ వేసుకుంటాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అనుకుంటా. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. అది ఫ్రై అయిపోతుంది. అది ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రెషర్ పోయి ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో అది, సో దాని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి కడాయిలో. వీటిని మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు తొందరగా అయిపోతుంది అసలు ఈ కర్రీ, 5 minutesలో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. ఒక 2-3 minutes అలా మంచిగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మళ్ళీ లిడ్ తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. అంటే ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు కారము. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, ఇందాక మనం పీనట్స్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, రోస్ట్ చేసింది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేయాలి మన టేస్ట్కి తగినంత. చూసారు కదా, పీనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పీనట్ పౌడర్. బాగా మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేసేసి అలా దీన్ని ఒక 2-3 minutes ఫ్రై చేయాలి. అప్పుడు బాగా కుక్ అయిపోతుంది. తర్వాత కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర మంచిగా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొంతమందికి కొత్తిమీర ఎక్కువ ఉంటే ఇష్టం, కొంతమందికి తక్కువ ఉంటే ఇష్టం. ఫ్రెష్గా కొత్తిమీర మంచిగా వాష్ చేసుకున్నాను.
వేసేసాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఒకసారి ఈ స్టైల్లో. ఇక్కడ రోస్టెడ్ పీనట్స్తో పాటుగా సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.